మద్దిలపాలెంలోని ఓ కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల దాటికి 2 కార్లు దగ్ధమయ్యాయి. మరో 2 కార్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. 4 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. మద్దిలపాలెం నుంచి ఇసుక తోటకు వెళ్లే జాతీయ రహదారి సమీపంలో వంశీ ఫంక్షన్ హాల్ కింద ఈ కార్ల షోరూం ఉంది. 5 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో విద్యుదాఘాతం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మార్నింగ్ 6:30కి ఫోన్ వచ్చిందండి. పైన జిమ్ లో చేయడానికి 25 మెంబర్స్ దాకా వచ్చారండి. జిమ్ డైలీ వస్తుంటారు జనాలు. అందులోన 25 మెంబర్స్ దాకా వచ్చిన దాంట్లో ఒక లేడీ ఫైండ్ అవుట్ చేసింది అనమాట. ఇది ఫైర్ అవుతుంది. ఫైండ్ అవుట్ చేసి వెంటనే ఫైర్ స్టేషన్ కి కంప్లైంట్ చేయగానే వాళ్ళు వెంటనే మీరు జిమ్ లో ఉన్నారు కదండి, డంబుల్ తీసుకొని గ్లాస్ బ్రేక్ చేయండి అని చెప్పింది అనమాట. ఆ గ్లాస్ చూస్తున్నారు పైన, ఆ గ్లాస్ బ్రేక్ చేసింది అనమాట ఆవిడ. బ్రేక్ చేసి దాని తర్వాత అక్కడ నుంచి వాళ్ళు ల్యాడర్స్ అవి వేసి కింద దించారు వాళ్ళని, జనాల్ని దించిన తర్వాత అప్పటికే కింద సెల్లర్లో చాలా మటుకు ఈవీ కార్స్ ఉన్నాయండి. పక్కన టాటా షోరూమ్ లో ఈవీ కార్స్ ఉన్నాయి. ఈ బ్రదర్స్ ఆటోమొబైల్ తాలూకి కిందన కొన్ని స్టాక్ కూడా ఉందన్నమాట, సామాన్లు అవన్నీ కూడా ఫైర్ అయిపోయాయి. దాని తర్వాత కంప్లీట్ గా ఈ ఫైర్ స్టేషన్ వాళ్ళు 7 ఫైర్ ఇంజిన్లు వచ్చాయండి. కంప్లీట్ గా సెల్లార్ లో కంట్రోల్ చేసిన తర్వాత 30 మెంబర్స్ దాకా వాళ్ళు ఫైర్ స్టేషన్ సిబ్బందులు వచ్చారండి. అందరూ కూడా చాలా ఫాస్ట్ గా దాన్ని కంట్రోల్ చేసి ఆల్మోస్ట్ ఫైర్ ని క్లోజ్ చేస్తారు. ఒక 1 or 2 అవర్స్ లో కంప్లీట్ గా వాళ్ళు కంట్రోల్ చేశారండి ఫైర్ ని. చేసిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే కంట్రోల్ అయింది. అలాగా ఉన్న లాస్ అంతా ఇప్పుడు చెక్ చేసుకున్నారండి. ఎవరెవరైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా లాస్ ఎంత వరకు ఏమైందని చెప్పి అన్ని చూసుకున్నారు. ఆస్తి నష్టం అంటే పక్క షోరూమ్ నుంచి అయితే మనకు తెలియదండి. బ్రదర్స్ ఆటోమొబైల్ నుంచి అంటే ఒక 5 lakhs మినిమం స్టాక్ ఉంటుందండి. కింద స్పేర్ పార్ట్స్ అన్ని బ్రాండెడ్ అనమాట. టొయోటా, టాటా ఇవన్నీ కూడా స్పేర్ పార్ట్స్ అన్ని కూడా బ్రాండెడ్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా మటుకు లాస్ అయ్యండి. అవి కిందన మొత్తం అసలు ఏం మిగలలేదండి. మొత్తం బూడిదైపోయింది కిందన. అసలు కనీసం ఏమీ లేదు, మొత్తం బ్లాక్ అయిపోయింది కిందనంతా. పైన షాప్స్ అంతటి వరకు మటుకు దేవుడి వల్ల ఏ ఇష్యూ రాలేదండి. కింద సెల్లర్లు మటుకు బాగా మొత్తం బ్లాక్ అయిపోయాయి. ఈ టొయోటా, టాటా షోరూమ్ నుంచి పూణేకి ట్రైనింగ్ వెళ్ళిన టెక్నీషియన్స్ ఉన్నారన్నమాట. అందులో 5 బైక్స్ ఉంటే 5 బైక్స్ కూడా కంప్లీట్ గా ఫైర్ అయిపోయాడు. జిమ్ పర్సన్ ట్రైనర్, ఒక జిమ్ ట్రైనర్ ఒక బుల్లెట్ కొన్నారండి. 1 day అయింది అంతే బుల్లెట్ కొని. ఆయన 1 day 2 day అయింది. బుల్లెట్ కంప్లీట్ గా ఫైర్ అయింది. ఆయన కీ ఎత్తుకుని బైక్ తీసే లోపే ఫైర్ అయిపోయింది. ఆయన ఇంకా కింద సెల్లర్ లో వెళ్ళటానికి కూడా లేదు ఇంక ఛాన్స్ ఆయనకి. అందరు సెల్లర్ లో దిగలేక పక్కన ఫంక్షన్ హాల్ నుంచి ఒక వే ఉంది కింద పైనుంచి. ఆ జిమ్ లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా మేడ మీద నుంచి పక్క వే నుంచి ఫైర్ స్టేషన్ వాళ్ళందరూ కూడా వాళ్ళని సేఫ్ గా కింద దించారు.